పొలం కాడ అచ్చుడచ్చి టోపి పెట్టుకుంటూ కత్తి పెట్టుకుంటూ కదా అట్టనే ఉన్నాడు ఆ బొమ్మ వేరే మిరప చెట్ల బొమ్మ పెట్టినట్టున్నారు అని అంటారు మీరు. అయితే ఏం చేశానంటే ఇద్దరు భార్య భర్తలు వాళ్ళకి పిల్లలు లేరు. కొంచెము మేడం కొంచెం చెడుగు. మేడం చెప్పింది అని అర్థది, సార్ చెప్పింది నడవది. సార్ ఏం చెప్పినా కుదరదు. అయితే ఏం చేస్తాను ఆ రోజు ఉన్నది రాస్తాడు. రాంగయ్య ఏం చేసేది అంటే కొద్దిగా లేచేది ముఖం నూకుంటుండేది. దానికి గురిలో బియ్య పిత్తులు పెట్టేది, కూరనార చేసేది పెట్టేది, ఆడిపోయేది. వీడు కొన్ని రోజులు చూస్తుంటారే ఈ ఉన్న పువ్వు అంతా నాకే పెడతాను, మళ్ళీ ఇది ఎందుకు అనుకుంటాను మరి అది ఏం తింటాను, ఇది ఎప్పటికి పలకరైతే ఉంటుంది పొప్పుగా ఉంటుంది అని బాగా ఆలోచించింది. ఒక రోజు నాడు ఏం చేసిందంటే ఏమే అరే ఉన్న పువ్వు అంతా నాకే పెట్టిన నువ్వేం తింటావు అని అడిగిన రోజు ఈ కొల్లంతా ఇయ్యాలని అడుగుతాను. నిన్ను చేసుకున్న కానీ చెన్నడాన్ని అడిగినవా నాడు, ఎక్కడైనా చూసినవా నాడు, నీ ముఖం మన్నుగా అంటే గింజాలని అడుగుతాను. నువ్వు మన్నుగా నేను ఏం తింటా, నేను పొయ్యిలో బొగ్గు, ఉట్టి మీద ఉడక నీళ్ళు, ఏనుగు లెసరు, గోడ మీద పిల్ల, ఇక నేను తినేది గది. అరే ఇది పొయ్యిలో బొగ్గు తింటానంట, దాని మీద దీపం వెళ్ళిపెట్టుకున్నాక వెళ్ళిపోయినాక ఏమంటే ఆ సేవలో పోయినాక జనసేపటి వర్షం పడదు. వర్షం పడితే కదా మా దుమ్ము విడిచిపెట్టింది, ఇక బాగా నడిచింది. ఈ అమ్మ గడమేశ్వరి ఇంటికన్నా ఇది ఏం చేసింది, ఈ ఏనుగుల ఎసురు సగం దాగింది. ఏనుగులో ఎసరున్నది కదా, సగం దాగింది మళ్ళీ అక్కడ పెట్టింది. ఏం చేసింది అట్టలో పోయింది. అట్టలో పోయి ఏం చేసింది అంటే అట్ట మాట్లాడుతుంది కొంచెం నిమ్ముండదు ఆయన. అంటే ఏనుగులు ఎసరు అంటే ఏంటిది అని అంటే తాటికల్లు. పోయిన బొగ్గు అంటే ఏంటిది, కుడుము. కుడుము చేసి ఉడకబెట్టుకోవడం కాదు, నిప్పు నల్ల పెడితే కమ్మగా ఉంటుంది అది నిప్పు. గోడ మీద తెల్లంటే ఏంటిది, బెల్లం ముద్ద. పుట్టి మీద ఉడకది అంటే ఏంటిది, పెరుగు. ఇక ఈ రకంగా తింటాను మేడం, ఈ మేడం తింటే ఇక ఈడేం చేస్తాడు, ఈడు తెలియని విషయం ఈ ఏం చేసి తాగిన మంచిగా ఆలోచన బాటాలు చేస్తాడు. ఇన్నే బాటాలు చేస్తుంటాడు కూడా సీడు వెళ్ళగా చేస్తాడు, చెడగొట్టుకున్నట్టు బాగా అనుకున్నాను. ఈ తడి బట్టలు తీసి పొయ్యి బట్టలు ఈ పొయ్యి కాడ కూర్చుని దానికి ఇస్తాడు. ఇట్లా మాకు ఇంత దొరుకుతుంది కొద్దిగా అని హలో ఆ చూసి ఏం చేసింది దాన్ని తీసుకు ఏంటి నిప్ప మరి అది బిందు బండ ఇది అని అది చూసి దానికి మాసి కుడుము చక్కగా అటు ఇటు ఆటలు ఎర్రగా నిప్పులు రాకుండా ఉండగానే ఏం చేసిండు తీసిండు అక్కడ. అరే ఈ పొయ్యిలో గట్టి వెళ్ళింది, ఏడు వేసరి ఏంటిది మరి అని వెళ్ళే చూసి కాలంలో ఇంత పొడి మాటలో బుద్ధి ఉంటుంది ఆడుంది. సగం బాధించి సగం ఉంటుంది బాధ్యతని ఇది ఎట్లా మాట. సరే మరి గోడ మీద వెళ్ళాలి ఏంటిది, ఈ గోడ మీద వెళ్ళాలి మాకు ఇంత బెల్లం ఉంటుంది ఇంకా అక్కడ నోట్ చేసుకుంటాం. ఇంక ఎట్లానే కానీ ఏం చేసుకుంటే మెల్లగా మరి ఇంకోటి ఏడు విషయం దొరికింది, పొయ్యిలో ముగ్గు దొరికింది, గోడ మీద పిల్ల దొరికింది. ఇంకేం కావాలి, ఉప్పు నీళ్ళు ఉప్పనీళ్ళు కావాలి. ఏం చూడడం మంచిగా పెరుగు, ఇంత సగం ఇక్కడ పెరుగు జీవితులు మాట్లాడి అన్ని నోట్ చేసుకున్నాం. అది నోట్ చేసుకున్నాం కనెక్ట్ జీవితులు చేద్దరు అప్పుడు మాట్లాడి ఇది దనగా వచ్చింది. ఇక టైం అయితే ఆ లోపల చూస్తున్నట్టు వీడికి వచ్చే చేసింది. చూసినాక చెట్లు నేను చూసినాక అరే నేను చిత్రమైన ఏం చేసింది ఆ ఎద్దరు పని ఇంట్లో పని ఇప్పుడు కదా నోట్ చేసుకున్నాం. వీడికి పోయి ఇట్లాంటారు అరే ఏదో కొంత ఇది లేదంటే ఏంటి ఆడ చూసి అదే ఈడ చూసి ఇది లేవు అమ్మర దెబ్బ. మరి నేను ఏమనాలి, ఈ చిన్న పడేసినా దొంగతనం బయట చేయలేదు దాన్ని మనసులో పెట్టుకున్నా. అబ్బ కొడక నిన్న నా దొంగతనం నువ్వు బయట పడేది నువ్వు తింటావా, నీ సంగతే చూస్తాను అనుకున్నాను అనుకోండి. వాళ్ళ దగ్గర కట్టా సంగతే చూస్తాను అనుకోండి. ఆయన ఎప్పటికీ అస్సలే ఓడుకోలేదు. ఇంతకుముందు అప్పుడు ఇప్పుడు ఆయన ఓడుకులు లేదు, వాడిని చూసినానికి ఇక్కడ చూసుకుని వాడు అటా తిరిగి వస్తాడు అందరూ మరి నిన్ననా ఇది ఇంతకుముందు మర్చిపోయినా ఇప్పుడు మర్చిపోయినా అప్పుడు వచ్చినా ఇప్పుడు ఆయన ఏం చేసింది, ఆయన దొరకనిస్తలేదు. దొరకనిక ఏం చేసింది మెల్లగా అట్టగా అదే పడిపోతా. రాజు బిడ్డకు రాసం పాపకు ఈ పురప్పుడు పుండు పుట్టి 12 సంవత్సరాలు అవుతాట. 12 సంవత్సరాలు
మంత్రం అంతదాకా రాసపులు పడిపోతాను అరే నాకు మంత్రము తెలియదు తంత్రము తెలియదు ఎవరు చెప్పుకుంటారు అటు కౌసల్య అంకసీమను నాట్యమాడినది లోక పావని అయిన ఆక
ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిటి పతిశాపమున నాతి బండయై పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చిన రుచి అల త్రివిక్రమ మహోన్నత దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనిటి జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రన పన్నీట కడిగెనెట్టి అట్టి నీ పాద నిరేజమయో నాదు కఠిన దేహంబు తాకంగా కందనేమో తారక బ్రహ్మనామా కోదండ రామా జయ బోలో రాజా సురసుర మగువాన రుకుల గుండలు సురసుర మగువాన రుకుల గుండలు సురసుర మగువాన రుకుల గుండలు సురసుర మగువాన రుకుల గుండలు కుంభే గుండలు వాడ
మహారాజా నా యొక్క చరిత్రను విని ఉన్నావా? సగం విన్నావా? సేవక కిసిగింగా నగరంలో పరిపాలించే ఆ యొక్క మాలి సహోదరుడైన నా యొక్క నామము సుగ్రీవుడు గారి అందరు కదా. అవునవును. అయ్యా ఇప్పుడు ఎటెళ్ళిండ్రు? ఈ యొక్క వనంతరంలోనే ఉన్నవాడు. అనంతరంలో మీరు ఎటు పోసం లేదు, లేదు అంబలేదు చింపలేదు. అయినా ఆ యొక్క అల్లుడైన ఆంజనేయుడిని రావించుము కదా. వీరుడవాయు కుమారుడ సంగరా, వీరుడవాయు కుమారుడ సంగరా, వీరుడవాయు కుమారుడ సంగరా, వీరుడవాయు కుమారుడంతకునంతకే బలవంతుల చెండాడెదరో, బలవంతుల చెండాడెదరో, బలవంతుల చెండాడెదరో, బలవంతుల చెండాడెదరో. ధరణి కలుపగురు పురముల వెలసిన, ధరణి కలుపగురు పురముల వెలసిన వాయువరమున జన్మించిన ఆంజనేయుడి కుమారుడను నా యొక్క నామము ఆంజనేయుడని వాడుతుంది కదా. ఆంజనేయుడు పెద్ద భరోసా, పెద్ద భరోసా. కళ్ళల్ల కన్నులాటనే పొరగిరి పోసమ్మ, కళ్ళల్ల కన్నులాటనే
చక్కగా నిర్వహిస్తున్నటువంటి పంతులు గారికి కూడా నేను ఒక చిన్న సన్మానం ఒక 716 రూపాయలు పంతులు గారికి కూడా నేను ఇస్తాను. అదా రామచంద్ర మహారాజుకి ఈరోజు మన అంకుశపూర్ గ్రామంలో ఈ చిరుతల రామాయణ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి ఇష్టంగా వచ్చినటువంటి మన గ్రామస్తులకు భీమవరం గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరి ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మహాశయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కొంచెం టైం ఎక్కువ కూడా నిద్ర కోర్చుకొని ఒక 3-4 గంటల దాకా వెయిట్ చేస్తే 2 రోజులలో పూర్తవుతుంది. లేకుంటే ముందుకు పోతుంది. ప్రేక్షకులు లేకపోతే ఆట ఆడటకు మధురం ఉండదు. మీరు 2 గంటల్లో వెళ్ళిపోతుంది కాబట్టి 3 నుంచి 4 గంటల దాకా వెయిట్ చేయాలని అందరికీ మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. కొండల 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 ఉన్నావో కొండ గట్టల ఉన్నావో నా స్వామి అంజన్న. కొండల 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 ఉన్నావో నా స్వామి అంజన్న. కొండల 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 ఉన్నావో కొండ గట్టల ఉన్నావో నా స్వామి అంజన్న. కొండల 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 ఉన్నావో గట్టల ఉన్నావో నా స్వామి అంజన్న. వీర వాయు కుమార నా స్వామి అంజన్న. వానర వీర వాయు కుమార నా స్వామి అంజన్న. వానర వీర వాయు కుమార నా స్వామి అంజన్న. వానర వీర వాయు కుమార నా స్వామి అంజన్న. రామ లక్ష్మణుల కాచితవయ్య నా స్వామి అంజన్న. రామ లక్ష్మణుల కాచితవయ్య నా స్వామి అంజన్న. మైరావరుని మర్దన చేసిన నా స్వామి అంజన్న. మైరావరుని మర్దన చేసిన నా స్వామి అంజన్న. స్వామి రావా వీర హన్నరావా హన్నరావా దర్శనమిచ్చి పోవా. 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 హన్నరావా దర్శనమిచ్చి పోవా. హన్నరావా దర్శనమిచ్చి పోవా. కొండల 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 ఉన్నావో కొండల గట్టల ఉన్నావో నా స్వామి అంజన్న. కొండల 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 ఉన్నావో కొండ గట్టల ఉన్నావో నా స్వామి అంజన్న. నా స్వామి అంజన్న. నా స్వామి అంజన్న. స్వామి రావో వీర హనుమరావో హనుమరావో దర్శనమిచ్చి పోవా. హనుమరావో దర్శనమిచ్చి పోవా. ప్రేక్షకులందరికీ ఇంకొకటి కమింగ్స్ త్వరలోనే అక్షయపూర్ గ్రామం తరపున మళ్ళొక్క పట్టాభిషేకం ఉంటుంది. అతి త్వరలోనే మళ్ళీ మీకు ఒక ఆనందం 5 రోజులు ఆనందం కల్పించడానికి ముందుకు పోతున్నాం. అందరిని ఆశీర్వదించాల్సిందిగా ప్రేక్షమాశనం కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో Thank you.
ముక్కలు తినదు తినకు తినకాడ 3 సార్లు తినదు తిన్న కవిత ఏమున్నది చెప్పాలి కిష్కింధాపురం పట్టణ పరిపాలించినటువంటి నా నామము వాలిస్ వీరుడు అని పలుకుతారు కదా. కిష్కింధా పర్వతము కిష్కింధా పట్టణం ఏలే హాని వీరుడు నువ్వేరా? అవును కదా. మా దండీరుగా నువ్వు బరోబరు నిజమే. నేను కూడా ఎవరు చెప్పిందనే సభ వేసి కూర్చుంటారు వాళ్ళు కూర్చుందాం. భార్యాపుత్రులను రమ్మరు. దూరంగానే ఉన్నావు మరి భార్య పుత్రం గారు కావాలి. హలో పాడని
ఓహో ధనవారి కిష్కింజాపురం పరిపాలించేటి వారి కుమారుడు వాడు. అవునవును. మా దగ్గర చిన్నప్పుడే రావణ సుందరంగం అంటే నువ్వు తెలియాలి. సూర్యుడు జన్మమందున సుగ్రీవుడు నా పిన తండ్రి. తారాదేవి నా తల్లి అగు, రుమాదేవి పిన తల్లి అగు. ఇంద్రుడి వరమున జన్మమందున గణవాణి నా యొక్క తండ్రి. మంచిగా మీరు అందరినీ కుటుంబం కూడా మంచిగా కిష్కింధపురం పరిపాలించినటువంటి లేకుండా మంచిగా బతుకుతాను మీరు. కిష్కింధపురం పరిపాలించినటువంటి గణవారి యొక్క ముద్దు కుమారుడు నా పేరు అంగద మహారాజు అని వాడుతున్నారు. ఏకైకుడు. ఎందుకు మరి బంద్ చేసింది అమ్మ నాన్న ఏంటి కాడిపోయింది. ఇదే